పాన్ ఇండియా క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచన మంచిదే, కానీ ఫిల్మోగ్రఫీ కౌంట్ తగ్గిపోతున్న విషయాన్ని పట్టించుకోకపోతే ఎలా? ఇంటర్నేషనల్ సినిమాలకు ఆ మాత్రం సమయం పట్టదా అని అనేవారందరూ డార్లింగ్ ప్లానింగ్ ని ఒకసారి గమనిస్తే సరిపోతుందేమో. ఒకవైపు చేస్తున్నది పాన్ ఇండియా ప్రాజెక్టులే అయినా ఏదో ఒక రకంగా ఏడాదికి 2 సార్లు పలకరించే ప్రయత్నాన్ని మాత్రం మానుకోవడం లేదు మన ప్రభాస్. బాహుబలితో పాన్ ఇండియన్ ను కొల్లగొట్టిన ప్లానింగ్ ప్రకారం సెట్స్ మీద ఎప్పుడూ 2-3 సినిమాలుండేలా చూసుకుంటున్నారు ప్రభాస్. అయితే ఇన్ని ఇండస్ట్రీలో కలిపి చూసినా ఈ పద్ధతిని ఫాలో అవుతున్న వారి సంఖ్య చాలా తక్కువగానే అనిపిస్తోంది. అప్పుడెప్పుడో KGF 2 రిలీజ్ అయినా ఇప్పటిదాకా ఏ సినిమా రాలేదు యష్ నుంచి. కాంతార తర్వాత రిషబ్ శెట్టి కూడా చాలా గ్యాప్ తీసుకున్నారు. మన దగ్గర కూడా ఇంతింత గ్యాప్ ని కంటిన్యూ చేస్తున్నవారు లేకపోలేదు. ప్రస్తుతం రాజమౌళితో వారణాసి చేస్తున్నారు మహేష్. గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. స్టార్లు 2 ఏళ్లకు ఓ సినిమా చేయడం వల్ల ఇండస్ట్రీ రొటేషన్ కి కూడా ఇబ్బంది. అదే స్పీడ్ గా ప్రాజెక్టులు సాగుతుంటే జనాలకు చేతి నిండా పని ఉంటుంది. ఈ విషయాన్ని స్టార్ హీరోలు అర్థం చేసుకోవాలనే ప్రతిపాదనలున్నాయి. ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా సినిమాలకు కూడా పవర్ స్టార్ రెగ్యులర్ గా కాల్ షీట్లిస్తే బాగుంటుందన్నది ఫ్యాన్స్ కోరిక. RRR హీరోలు కూడా ప్రాజెక్టుల స్పీడ్ పెంచాలనే సూచనలున్నాయి. ఇప్పుడు పెద్దితో పలకరిస్తారు చెర్రీ, డ్రాగన్ తో ప్రేక్షకుల ముందుకొస్తారు తారక్. ఈ సినిమాల తర్వాత చేసే సినిమాల స్పీడు పెంచి ప్రతి ఏటా ప్రేక్షకులకు హాయ్ చెబితే బాగుంటుందన్నది విశ్లేషకుల మాట. సీనియర్ల స్పీడ్ ను ఫాలో అయ్యి ఇండస్ట్రీ క్షేమం గురించి ఆలోచిస్తే స్టార్ హీరోల్లో ఆటోమేటిక్ గా స్పీడ్ వచ్చేస్తుందనే సలహాలు కూడా వినిపిస్తున్నాయి. ఇది కదా మెగా సంబరం అంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా. మా ఇంట్లో ఈ శుభకార్యం కోసం ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్నాం, ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అని ఓపెన్ అయిపోయారు మెగాస్టార్. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు పుట్టిన ఈ సందర్భంలో ఏడాది వచ్చే మెగా మూవీస్ గురించి నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది. మన శంకరవరప్రసాద్ గారు రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా క్రియేట్ చేసిన రికార్డులకు సంబంధించి సెలబ్రేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే కవలలకు జన్మనిచ్చారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు. ఎన్నాళ్లుగానో మేమెదురు చూస్తున్న శుభకార్యం ఇది అంటూ కవలల గురించి ఆనందాన్ని షేర్ చేసుకున్నారు మెగాస్టార్. ఎక్కడెక్కడి నుంచో ఎప్పటి నుంచో చాలా మంది మా ఇంట ఈ శుభం జరగాలని, మంచి జరగాలని మీరందరూ కోరుకుంటున్నారు. ఆ భగవంతుని దయ వల్ల, ఆ హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ మగబిడ్డ జన్మ తీసుకున్నారు. ఇది మాకందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం. మమ్మల్ని అభిమానించే వాళ్ళకి, మా మంచి కోరుకునే వాళ్ళకి ఈ వార్తని షేర్ చేసుకోవడం అన్నది నాకు అత్యంత ఆనందంగా ఉంది. రామ్ చరణ్ ఆనందానికి అవధుల్లేవు. అదే ఆనందంతో పెద్దిని కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది తెరకెక్కుతోంది. విడుదల మార్చి నుంచి వాయిదా పడుతుందని రూమర్స్ ఉన్నా మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుందని ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు. రామ్ చరణ్ మాత్రమే కాదు, వరుణ్ తేజ్ కూడా ఈ ఏడాది కొరియన్ కనకరాజుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆల్రెడీ సంక్రాంతికి హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది విశ్వంభరతో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ ఓజీతో ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చిన పవర్ స్టార్ కూడా ఈ సమ్మర్ కి ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని ఇండస్ట్రీ టాక్. సో ఆల్రెడీ మెగా కాంపౌండ్ లో పాజిటివ్ వైబ్స్ ఫ్లో అవుతున్నాయి. ఈ ఇయర్ ఫుల్ గా మెగా హీరోలకు అలాగే కలిసి రావాలని కోరుకుంటున్నారు అభిమానులు. తమిళ దర్శకులు టాలీవుడ్ హీరోల ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారు. బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయాలంటే మన హీరోలతో ఖచ్చితంగా ములాఖత్ కావాల్సిందేనని ఫిక్స్ అయినట్టున్నారు. ఆల్రెడీ అల్లు అర్జున్ కాంపౌండ్లో 2 కాలీవుడ్ డైరెక్టర్లు ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళని ఫాలో అవుతూ టాలీవుడ్లో అడుగు పెట్టాలనుకుంటున్న కెప్టెన్ ఎవరు? అల్లు అర్జున్ గ్లోబల్ స్టేజ్ ని టార్గెట్ చేసినప్పటి నుంచి పొరుగు డైరెక్టర్లతో ట్రావెల్ చేస్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో యమ స్పీడ్ గా సినిమా చేస్తున్నారు ఐకాన్ స్టార్. ఈ మూవీ పూర్తవగానే లోకేష్ కనకరాజ్ సెట్స్ కి వెళ్తారు బన్నీ. ఇప్పటిదాకా ఎవరూ తెరకెక్కించని రీతిలో ఐకాన్ స్టార్ తో సినిమా ప్లాన్ చేస్తున్నామని ఓపెన్ గా అనౌన్స్ చేశారు అట్లీ అండ్ లోకేష్. వీళ్ల రూట్లోనే టాలీవుడ్ లో పాగా వేయడానికి మరికొంతమంది కోలీవుడ్ డైరెక్టర్లు సిద్ధమవుతున్నారు. మరీ ముఖ్యంగా తన నెక్స్ట్ ప్రాజెక్టు తెలుగులో ప్లాన్ చేసుకుంటున్నారు నెల్సన్. ప్రస్తుతం జైలర్ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు నెల్సన్. ఈ మూవీ తర్వాత ఆయన తారక్ తో సినిమా చేస్తారన్నది టాక్. ప్రస్తుతం శాండిల్వుడ్ కెప్టెన్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ చేస్తున్నారు తారక్. దీని తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అంతలో నెల్సన్ అన్ని పనులు కంప్లీట్ చేసుకుని తారక్ కోసం రెడీగా ఉంటారన్నది టాక్. అప్పటిలోపు దేవర సీక్వెల్ ని కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది తారక్ మీద.
శృతి హాసన్ అండ్ పూజా హెగ్డే విషయంలో కామన్ పాయింట్స్ వెతుక్కుంటున్నారు ఆడియన్స్. ఇద్దరు టాలెంటెడ్ హీరోయిన్లే, స్టార్ హీరోలతో జోడీ కట్టిన వారే. కానీ అర్జెంటుగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం ఇద్దరికీ కావాలి. ఇంతకీ 2026లో వీళ్ళిద్దరి కెరీర్ ఎలా ఉండబోతుంది చూసేద్దాం రండి. నాకు జస్ట్ ఒక ఫీల్డ్లో మాత్రమే గుర్తింపు తెచ్చుకోవాలని లేదు, నటిగాను, మ్యూజిక్ డైరెక్టర్గాను, రైటర్గాను ప్రూవ్ చేసుకోవాలని ఉందంటూ ఓపెన్ అయ్యారు శృతి హాసన్. విజయ్ సేతుపతితో ఆమె నటించిన ట్రైన్ రిలీజ్ కాస్త ఆలస్యమైంది. త్వరలోనే ట్రైన్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పూజా హెగ్డే కూడా ఈ సంక్రాంతికి జననాయకుడితో పలకరించాల్సిందే. అయితే ఈ మూవీ విడుదల కాస్త చిక్కుల్లో పడడంతో వాయిదాల పర్వం నడుస్తోంది. దాంతోపాటు మరికొన్ని సినిమాలు కూడా పూజా హెగ్డేకి రెడీ అవుతున్నాయి. కెరీర్ ఫుల్ స్పీడ్ మీదున్నప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేశారు పూజ. అది కాస్త కెరీర్ గ్రోత్ కి స్పీడ్ బ్రేకర్లా మారింది. సినిమాల విషయంలోనే కాదు, వీరిద్దరి గురించి మాట్లాడుకునే ప్రేక్షకులు స్పెషల్ సాంగ్స్ గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. స్టార్ హీరోలతో నటిస్తూ కెరీర్ ది బెస్ట్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఇద్దరూ స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించిన విషయాన్ని మెన్షన్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే మరికొన్నేళ్లు వీళ్ల కెరీర్ కి వచ్చిన డోకా ఏం లేదన్నది క్రిటిక్స్ మాట. మనసుకు బాగా దగ్గరైన ఫీల్డ్లో నచ్చినట్టు ఉండగలగడం చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఫేజ్ని ఎంజాయ్ చేస్తున్నారు మన శ్రీలీల. కొన్నాళ్లుగా ఆమె డాన్సులను మిస్ అవుతున్నామనుకున్న వారి కోసం స్పెషల్ ట్రీట్ రెడీ చేస్తున్నారు ఆమె. అది కూడా ఆమెకు నచ్చినట్టుగానే. ఇంతకీ ఏంటది? నిన్న మొన్నటి దాకా సాయి పల్లవి పేరు మీదున్న ఓ ప్రాజెక్టులోకి ఇప్పుడు ఆఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు శ్రీలీల. ఆ విషయం తెలిసినప్పటి నుంచి శ్రీలీల పాన్ ఇండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ధనుష్ లాంటి స్టార్ పక్కన శ్రీలీల స్టెప్పులేస్తే స్క్రీన్ మీద ఫైర్ పుట్టడం గ్యారంటీ అంటున్నారు. రీసెంట్ గా సంక్రాంతికి పరాశక్తి మూవీతో తమిళ తంబిళ్లకు బాగా కనెక్ట్ అయ్యారు మిస్ లీల. అందులో తెలుగు అమ్మాయిగా పీరియాడిక్ లుక్స్ తో మెస్మరైజ్ చేశారు. వెంటనే మరో తమిళ సినిమా చేస్తున్నారంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. వాటిని కన్ఫర్మ్ చేస్తూ ధనుష్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నారు శ్రీలీల. అటు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ కార్తికారియన్ సినిమాలో నటిస్తున్నారు. హిందీ సినిమాలోనూ శ్రీలీల స్టెప్పులకు తగ్గట్టు బీట్స్ ప్లాన్ చేసినట్టు టాక్ ఉంది. గత కొన్నాళ్లుగా కాస్త స్లో డౌన్ అయిన శ్రీలీల డాన్సులు మళ్లీ జోరందుకోనున్నాయన్నమాట. అన్నట్టు రీసెంట్ గా ఓ కాలేజ్ ఫంక్షన్ లోనూ డాన్స్ గురించి వచ్చిన టాపిక్, అందుకు శ్రీలీల స్పందించిన విధానం నెట్టింట్లో వైరల్ అవుతుంది. సినిమా హిట్ అయిందని పండగ చేసుకుని ఫ్లాప్ అయిందని డీలా పడేంత టైం లేదు ఇప్పుడు డార్లింగ్ దగ్గర. టాలీవుడ్లో మరే హీరో మీద లేనంత బర్త్డే ఆయన ఒక్కరి మీదే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5,000 కోట్ల రేసులో పరిగెత్తుతున్నారు ప్రభాస్. ఆయన సక్సెస్ కావాలంటే ముందుకొచ్చి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? ఆది పురుష్ ఫ్లాప్ అయినప్పుడు ఓం రౌత్ని, ది రాజా సాబ్ డీలా పడ్డప్పుడు మారుతిని ఏమనలేదు ప్రభాస్ ఫ్యాన్. నెక్స్ట్ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యేలా చూడండి గురు అంటూ సెట్స్ మీదున్న కెప్టెన్లకే రిక్వెస్ట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఫౌజీ కెప్టెన్ హను రాఘవపుడికే కాదు, స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. హను రాఘవపుడి ఫ్రేమ్స్ లో డార్లింగ్ సరికొత్తగా కనిపించడం గ్యారంటీ అనే నమ్మకం ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఉంది. ఇటు అర్జున్ రెడ్డి యానిమల్ తరహా బోల్డ్ కాన్సెప్ట్ తోనే స్పిరిట్ రూపొందుతోందనే కాన్ఫిడెన్స్ ఆల్రెడీ క్రియేట్ అయింది. ఈ 2 సినిమాలతో పాటు కల్కి సీక్వెల్ కూడా తన వంతుగా భారీగా వసూలు చూడాలనేది ట్రేడ్ వర్గాల ఆశ. సక్సెస్ఫుల్ సినిమాల సీక్వెల్స్ మన దగ్గర అంతకు రెండింతలు కలెక్ట్ చేసిన సందర్భాలు అనేకం. ఇప్పుడు ఆ కోవలోకి కల్కి సీక్వెల్, సలార్ సీక్వెల్ కూడా చేరితే ఈజీగా 3,000 కోట్లని 2 సీక్వెల్స్ తోనే చూసేయొచ్చు. సో ఎలా ఆలోచించినా ఇప్పుడు డార్లింగ్ సెట్స్ మీదున్న ప్రాజెక్టుల వాల్యూ 5,000 కోట్లకు అస్సలు తగ్గదన్నమాట. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి టీవీ9.